పేదలకు కష్టాల్లో ఉన్న వాళ్లకు సాయం చేస్తామని చెబుతూ టీడీపీ నడుపుతోన్న సంస్థ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. పార్టీకి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ తో పాటు పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఈ ట్రస్ట్ పని. చెప్పుకోవడానికి దీనికి మంచి పేరే ఉన్నా వరద బాధితులకు సాయం చేస్తామంటూ టీడీపీ ఆడిన నాటకం ట్రస్ట్ పనితీరుపైనే డౌట్స్ రేపుతోంది. ఇవి ఎన్టీఆర్ ట్రస్ట్ వాహనాలు. వరద బాధితులకు మందులు, ఇతర సామాగ్రి అందిస్తామంటూ ఆదివారం టీడీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. దీనికోసం 8 వెహికల్స్ రెడీ చేశారు. ముందుగా టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు అద్భుతంగా ప్రసంగించారు. సర్కారును కడిగి పారేశారు. టీడీపీ చేస్తున్న సేవను మొహమాటం లేకుండా చెప్పుకున్నారు. 8 రథాలు ఇవాళ మెడికల్ రథాలు సుమారుగా ముఖ్యంగా శ్రీకాకుళం కానీ, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు మరి బయలుదేరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఎక్కడెక్కడైతే ప్రజలకు నీళ్లు లేక బాధపడుతున్నారో మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వటం కానీ, ఎక్కడెక్కడైతే ఆహార పొట్లాలు దొరకక బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాలు సప్లై చేయటంలో కానీ, ఎక్కడెక్కడైతే మరి పాలు కావాలని కోరినటువంటి జిల్లాలకు కూడా పాలు పంపించిన విషయాన్ని సందర్భంగా గమనించాలని సందర్భంగా తెలియజేస్తాం. మోత్కుపల్లి ప్రసంగం తర్వాత జెండా ఊపి 8 వెహికల్స్ ను ప్రారంభించారు. పార్టీ లీడర్లంతా ఫోటోలకు పోజులు ఇచ్చారు. మోత్కుపల్లి చెప్పిన చిట్టా ప్రకారమే ఈ వాహనాలు కోస్తాలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం దాకా 7 జిల్లాలకు చేరాలి. అలాగే తెలంగాణలో నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు వెళ్ళాలి. కానీ అదేం విచిత్రమో గాని ఈ జిల్లాలన్నీ సిటీలోనే ఉన్నట్టు 4 రోడ్లలో ఓ రౌండ్ కొట్టి మళ్లీ ట్రస్ట్ భవన్ కు చేరిపోయాయి మెడికల్ వెహికల్స్. టీడీపీ చేసిన ద్రోహం పబ్లిక్ గా V6 కెమెరాకు చిక్కింది. ఇది పంజగుట్ట నాగార్జున సర్కిల్. ఇక్కడ 5 వెహికల్స్ నేరుగా పంజగుట్ట వైపు వెళ్లిపోయాయి. మరో 3 వెహికల్స్ మాత్రం ఫ్లైఓవర్ కింద రైట్ టర్న్ తీసుకున్నాయి. ఇది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లో జీవీకే మాల్ దగ్గర సర్కిల్. ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ వెహికల్స్ మళ్లీ రైట్ టర్న్ తీసుకుని రోడ్ నంబర్ 10 లోకి వెళ్లాయి. బసవతారకం ట్రస్ట్ హాస్పిటల్ ప్రాంతం. ఇక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 వైపు సాగిపోయాయి టీడీపీ వాహనాలు. టీఆర్ఎస్ భవన్ పక్క నుంచి రోడ్లోకి ఎంటర్ అయ్యాయి. ఇది జూబ్లీ హిల్స్ అపోలో బస్ స్టాప్. ఇక్కడి నుంచి జర్నలిస్ట్ కాలనీ మీదుగా ముందుకు వెళ్లాయి ట్రస్ట్ వెహికల్స్. ఇది జూబ్లీ హిల్స్ లో టీడీపీ నేత బాలకృష్ణ ఇల్లు. ఈ ఇంటి ముందు నుంచే సాగిపోయిన వెహికల్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కు చేరుకున్నాయి. చెక్ పోస్ట్ నుంచి
ఇక నేరుగా పార్టీ ఆఫీస్ రూట్లోకి మళ్ళాయి. రికార్డు స్థాయిలో గంటలోనే రాష్ట్రం మొత్తం చుట్టేసినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆఫీస్కు చేరుకున్నాయి. మరో రూట్లోకి మళ్లిన వెహికల్స్ కూడా సిటీలో కొన్ని రౌండ్లు కొట్టి మళ్లీ ఇక్కడికే చేరుకున్నాయి. ట్రస్ట్ భవన్ కు చేరుకున్న వెహికల్స్ లోంచి మళ్లీ వరద సాయం సామాగ్రిని భద్రంగా లోపలికి తీసుకెళ్లారు. ఇది వరద బాధితులకు సాయం పేరుతో టీడీపీ చేసిన ద్రోహం. ప్రచారం కోసం జనం ముందు పోజు కొట్టడానికి వరద బాధితులను వాడుకుంది తెలుగుదేశం. బాధితుల్ని ఆదుకుంటానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు వరద ప్రాంతాల్లో టూర్ చేస్తుండగానే హైదరాబాద్ లో డ్రామాలాడడం టీడీపీ పరువు తీసింది.